మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కేటీఆర్ ఆలోచనలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆర్థిక అరాచకానికి పాల్పడిందని ఆరోపించారు. ఇండస్ట్రియల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కేటీఆర్ అవాస్తవాలు చెప్పారన్నారు. ఇండస్ట్రియల్ పాలసీపై కావాలనే కుట్రపూరితంగా కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు శ్రీధర్ బాబు. ఉన్న కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పటికైనా వారి ఆలోచన ధరలో మార్పు రావాలి. సరే, మాకు కూడా మంచిదే. ప్రజలకు మరొకసారి మా విధానపరమైన నిర్ణయం చెప్పుకోవడానికి ఆస్కారం కల్పించారు. మేము గత ప్రభుత్వం లాగా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఎవరికి సంబంధం లేకుండానే జీవోలు తీయటం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో కానీ అనుమతులు లేకుండా ఎప్పుడు కూడా మా ప్రభుత్వం చేయలేదు. వారి ప్రభుత్వంలో వారి హయాంలో ఏం చేసినా దాని వెనుక ఒక మతలబు ఉండేది కనుక మా ప్రభుత్వ పాలసీలో భాగంగా ప్రభుత్వ సంక్షేమం మాకు కనబడితే వారికి కేవలం ఆ మతలకు కనబడతా ఉంది. వారి కోణం నుంచి వారి ఆలోచన మేరకు వారి దృష్టి ప్రకారం ఆ విధంగా ఆలోచన కనబడతా ఉంది. వారు చెప్పిన కొన్ని అంశాలు మొన్న ప్రభుత్వ పరంగా తీసుకున్న క్యాబినెట్లో పరంగా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ఈరోజు మేము తీసుకొస్తా ఉన్న కొత్త పాలసీలో పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూముల